ఈరోజు మీకు ఒక రెసిపీ చూపిస్తాను. ఆయిల్ కూడా అవసరం లేకుండా షాహీతో కూడా ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. ఇది మామూలుగా మనం బ్రెడ్ హల్వా చేసినా కూడా బ్రెడ్ ఫ్రై చేసినప్పుడు చాలా ఆయిల్ తీసుకుంటది. మనకసలు ఆయిల్ అవసరం లేదు. ఇది ఇలా ఓవెన్‌లో పెట్టి బ్రెడ్ టోస్ట్ చేసి చాలా ఈజీ చేయొచ్చు. ఒకవేళ మన ఇంటి దగ్గర ఓవెన్ లేకపోతే బేకరీ నుంచి ఒక బ్రెడ్ తీసుకుంటే రోస్టెడ్ బ్రెడ్ సరిపోతుంది. 4 బ్రెడ్ తీసుకుంటే 200 మందికి స్వీట్ రెడీ అయిపోయింది ఇది. చాలా ఈజీ. కస్టర్డ్ పౌడర్ ఉంటే సరిపోతుంది. కొంచెం మిల్క్ ఉండాలి. కస్టర్డ్ పౌడర్ లేకపోతే కార్న్ ఫ్లోరు, వెనిల్లా ఎసెన్స్, మిల్క్ ఉంటే ఆ క్రీమ్ తయారు చేయొచ్చు. ఆ క్రీమే మనకి ఇంపార్టెంటు. అది చూస్తున్నారు కదా! మీరందరూ చూస్తున్నారు గానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. దయచేసి సపోర్ట్ చేయండి నాకు. ప్లీజ్ మీ సపోర్ట్ కావాలి నాకు. सब आदमी देख रहे हैं लेकिन कोई लाइक नहीं कर रहा है, सब्सक्राइब कर रहा है। फिर हमको सपोर्ट करेगा तो हम और भी कोशिश करेंगे और भी वीडियो रखने के लिए। रेसिपीज हमारे पास बहुत है, आपको सब कुछ दे के देंगे, यही नहीं है। और आपको चिकन दम बिरयानी, मटन जो भी हो सब कुछ हम रेसिपी डाल देंगे। आप लोग थोड़ा लाइक कर दीजिए, शेयर कर दीजिए। ये ड्राई फ्रूट्स ऐसे डालना है, आपका मर्जी से डाल सकते हैं जो भी है। हम काजू, किशमिश, बादाम, चेरीस जो भी अपन अपना మర్జీ से डाल सकते हैं। ఇవన్నీ చూస్తున్నారు కదా! ఇవి కాజు, కిస్మిస్ అప్పుడు ఏవైనా డ్రై ఫ్రూట్స్ ఏదైనా వేసుకోవచ్చు. మన ఇష్టం అది. మన ఓపిక బట్టి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సేమ్ ఐస్ క్రీమ్ ఫీలింగ్ వస్తుంది తింటుంటే. మాది వెనిలా ఎసెన్స్ వేసాము. ఖర్చు తక్కువ అనమాట. అది ఆయిల్‌తోనే పని లేదు. లేదంటే ఆయిల్ చాలా లాగుతది. ఆయిల్ చాలా తీసేసుకుంటది అది. అసలు ఒక్క డ్రాప్ ఆయిల్ కూడా ఎయకుండా చేసాం ఇది. చీప్ అండ్ బెస్ట్ అనమాట. మీకు 4 బ్రెడ్‌లకి 200 పీసుల వరకు వచ్చేసినియి. మొత్తం అందరికి సరిపోతాయి. ఎవరికాళ్ళగా కావాలనుకుంటే అలా ప్యాక్ చేసి ఇచ్చేస్తున్నాము. మీరందరూ సపోర్ట్ చేయాలి. ఇంకా చాలా వీడియోస్ నేను పెడతాను. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.